మీడియా మిత్రులందరికీ శుభోదయం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. తస్మత్ జాగ్రత్త, ఎంత పని చేసా చంటి సినిమాకి దర్శకుడిగా పనిచేశాను. ఇప్పుడు ఫిల్మ్ నెస్ట్ అనే బ్యానర్లో లంకా కృష్ణ గారు ప్రొడ్యూసర్గా అండ్ ఫైడ్ రాజు గారు, నోకరాజు గారు, వెంకటరమణ గారు ప్రొడ్యూసర్స్ సహాయంతో ఇప్పుడు బైక్ రేస్ అనే సినిమాని తీస్తున్నామండి. అంతా వైజాగ్లో షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలోని సీనియర్ యాక్టర్స్ సుధా గారు, కాశీ విశ్వనాథ్ గారు మంచి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా అంతా కూడా సీనియర్ యాక్టర్ శ్రీలక్ష్మి గారు కూడా ఇందులో చేస్తున్నారు, ఒక నానమ్మ క్యారెక్టర్. సో ఈ సినిమాని ఆల్రెడీ ఒక 60% సినిమా పూర్తి చేసాం. సో ఈరోజు స్పెషల్గా ఎందుకు అంటే మా లంకా కృష్ణ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చామండి. ఈ సంవత్సరం అక్టోబర్ 25 రిలీజ్ అయిన ఎంత పనిచేసి అంటే సినిమాని అందరూ ఆదరించారు, ప్రేక్షకులందరూ బాగా మెచ్చుకున్నారు అండ్ మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేశారు. సో అలాగే ఈ సినిమా 2025లో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సినిమా కూడా ఆదరిస్తారని, నాకు మంచి దారి చూపిస్తారని కోరుకున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరో హీరోయిన్స్ అందరూ హైదరాబాద్ నుంచి ఉన్నారండి, ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నారు. ఈ మా కృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా సడన్గా ఈ ప్లాన్ పెట్టడం వల్ల వాళ్ళు రాలేకపోయారు. ఎవరు సార్? హీరో వినయ్ ఆదిత్య, హీరోయిన్ కైపా దేవి. ఆల్రెడీ సారంగధర్య సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ చేసింది తను. హీరో ఫస్ట్ మూవీ అండి. టోటల్ షూటింగ్ అంతా వైజాగ్ ఏరియా గాజువాకలో ఉంది. వికాస్ నగర్ దాటిన తర్వాత అశోక్ నగర్ రోడ్ నెంబర్ 2లో జరిగింది. సినిమా అంతా కూడా ఒక బైక్ రేస్, హీరో క్యారెక్టర్ ఒక బైక్ రేస్ బెట్టింగ్స్ మీద తన లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఆ బైక్ రేస్ అనంతరం తన లైఫ్ ఎలా మలుపు తిరిగింది అనేది కథ. దానికి కాశీ విశ్వనాథ్ గారు తండ్రిగా చేశారు హీరోకి, అండ్ సుధా గారు తల్లిగా చేశారు. ఇందులో క్వైట్ ఆపోజిట్ ఉంటాయండి క్యారెక్టర్స్. పేరెంట్స్కి ఎక్కడ కొడుకు బాగోపోతే వాడిని ఆదరిస్తారు, లేకపోతే దెబ్బలాడి దారిలో పెడతారు. కానీ ఇందులో నీ లైఫ్ను ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, ఆ కష్టాలు అనుభవించాల్సిందే అని చెప్పి కొత్తగా క్వైట్ ఆపోజిట్లో ఉంటాయి క్యారెక్టర్స్ అండి. సినిమా మెసేజ్ అంతా కూడా ఇప్పుడు మనకి పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడిన అంతా డబ్బు అండి, మనీ. సో సినిమా ప్లాట్ అంతా కూడా మనీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. 60% కంప్లీట్ అయిందండి సినిమా. ఇప్పటికి 12 రోజులు షూట్ చేసామండి. 12 రోజుల్లో దగ్గర 60% సినిమా పూర్తి చేసాం. నా పేరు కృష్ణ అండి. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ లాంచ్ జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ, అలాగే మా టీం అందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా బర్త్డే సందర్భంగా ఈ పోస్టర్ రిలీజ్ అనేది జరపడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ ఉదయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ మా సినిమాకి కెమెరామ్యాన్గా చేసిన మా డాగర్ శ్రీహరి గారు అండ్ ఇంకా కొంతమంది టెక్నీషియన్ రాలేదు. సో అందరూ క్షమించాలి నా పేరు మర్చిపోతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే ఈ వేదిక మీద కూర్చున్న మా మిత్రులు ధన్యవాదాలు తెలుపుతూ, తస్మత్ జాగ్రత్త, ఎంత పని చేసావు చంటి దర్శకులు అయినటువంటి ఉదయ్ కుమార్ గారు బైక్ రేస్ అనే చిత్రాన్ని నిర్మించడం జరుగుతుందండి. దానికి ప్రొడ్యూసర్లుగా కృష్ణ గారు, పైడిరాజు నూనెల, నోకరాజు గారు, వెంకటరమణ గారు వహిస్తున్నారు. ఈ బైక్ రేస్ అనేది ఇప్పుడు డైరెక్టర్ గారు వివరించారు. ఇది యూత్ని ఉద్దేశించి ఈ యొక్క సినిమాని తీయడం జరుగుతుందండి. ఈ సినిమాని ప్రతి ఒక్కరూ చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మరి కోరడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
జాగ్రత్త అనే సినిమా ఫస్ట్ తీశారు. తర్వాత ఎంత పని చేసావు అంటే ఈ సినిమా తీశారు. ఆ రెండు కూడా మీరందరూ చాలా బాగా ఆదరించారు, బాగా కోఆపరేట్ చేశారు. ఈ సినిమా కూడా ఇది బైక్ రేస్ అనే సినిమా, దీన్ని కూడా అందరూ బాగా ఆదరిస్తారని. నేను ఇంతకుముందు 2 సినిమాల్లో ఆయన చేసిన 2 సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను. ఇందులో యాక్ట్ చేస్తున్నాను, ప్లస్ ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నాను. కొంచెం మాకు ఇంతకుముందు ఎలాగైతే సహకరించి కోఆపరేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదరించారో అలాగే ఆదరిస్తారనుకుంటున్నాను. నమస్తే. ముందుగా మీడియా మిత్రులకి జై శ్రీరామ్. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే ఎంత పని చేయొచ్చు అంటే చిత్రం అనంతరం ఇమీడియట్లీగా ఒక కొత్త చిత్రాన్ని బైక్ రేస్ అనే ఒక సరికొత్త చిత్రంతో మా డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు ఈరోజు పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే ఇందులో ప్రొడ్యూసర్ అయినటువంటి లంకా కృష్ణ గారు, ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి ప్రొడ్యూసర్స్ అయినటువంటి పైడి రాజు గారికి, నూకరాజు గారికి, వెంకటరమణ గారికి, దేవోపు గారికి, మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా ఎంత పని చేయొచ్చు అంటేనే ఏ విధంగా అయితే మీరు మీడియా ద్వారా ప్రేక్షకుల ముందు తీసుకెళ్ళి సక్సెస్ఫుల్ బాటలు నడిపారో ఈ చిత్రాన్ని కూడా అంతకు మించి ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. అది కింద పెట్టి అలా పెట్టండి సరిపోతుంది. ఓకే. ముందు